అన్నట్టు సార్, కంపెనీ ఉన్న పొజిషన్ లో ఉన్న ఫ్రస్ట్రేషన్ లో చేసిన వ్యాఖ్యలుగా తీసుకోవాలి అసలు ఆయన చెప్పినవి. ఒకటి వర్క్ నేచర్, వర్క్ నేచర్ అనేది ఒక్కొక్క ఫీల్డ్ కి ఒక్కొక్క రంగానికి ఒక్కోలా ఉంటుంది. వర్క్ నేచర్ ఇప్పుడు ఐటీ లాగా కూర్చొని చేసే పని అందరూ చేయరు. అలా అని చెప్పేసి వాళ్ళకున్న మెంటల్ ప్రెషర్ వీళ్ళకు ఉండదు, శారీరకంగా చేసే వాళ్ళకి. సో 10 గంటల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అసలు పరిగణలోకి తీసుకోవాలా వద్దా అసలు? ఒక మనిషి నోటికొచ్చిన బూతులు మాట్లాడితే ఎందుకు మాట్లాడుంటాడు అనే విశ్లేషణ చేయటాన్ని నేను ఆయన డాక్టర్ కాదు కదా. ఇప్పుడు మానసిక ఆరోగ్యం ఉన్న ఏ వ్యక్తి కూడా ఇలా మాట్లాడు. పుల్లారావు గారు చెప్పారు, ది ఒఫెన్సివ్ నేచర్ ఆఫ్ హిజ్ రిమార్క్స్. నీ భార్య నిన్ను ఆయన భార్య చూసుకుంటారని వదిలేసేది కాదు. ఎందుకంటే హీఈస్ టాకింగ్ అబౌట్ దిస్ ఇన్ ఎ కంట్రీ వేర్ విమెన్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ డిస్క్రిమినేటెడ్ అగేన్స్ట్. ఇప్పుడు మన వర్క్ ఫోర్స్ లో 30% మంది మాత్రమే ఆడవారు ఉన్నారు. నాకు చెప్పండి, ఆయన భాష మాట్లాడతాను నేను. నువ్వు ఆఫీస్కి వెళ్తుంది వేరే వాళ్ళ భార్యను చూడటానికా? నీ భార్యని చూడటానికి బాగలేదని నేను తరిమేస్తుంటే నువ్వు ఆఫీస్లో పోయి వేరే వాళ్ళ పిల్లల్ని చూడటానికి కూర్చున్నావు. ఈ వెధవ మాటలు మాట్లాడే వాళ్ళు, వై ఐఎమ్ యాంగ్రీ? బికాస్ 400-500 years of human rights work, human welfare, social security, ఇవన్నీ వస్తే మనం ఇక్కడ ఉన్నామండి. మనం ఇక్కడికి ఎలా వచ్చాము, ఎంతమంది కష్టపడ్డారు, ఎన్ని దుర్మార్గాల్ని ఎదుర్కొన్నారు అన్నది మనం గుర్తుంచుకోవాలి. అది గనక ఎటువంటి రెస్పెక్ట్ లేకుండా వాటి గురించి మాట్లాడితే, వాళ్ళు చేస్తున్నది మానవ హక్కుల ఉల్లంఘన కాబట్టి వాళ్ళని అలాగే మనం ట్రీట్ చేయాలి. ఇంకోటి ఉందండి, ఈలాన్ మస్క్ ఉన్నాడు. ఈలాన్ మస్క్ తన ఫ్యాక్టరీలో పడుకుంటాడు, ఇక్కడే ఉంటాడు, 3 కంపెనీలు నడుపుతున్నాడు. ఈక్వల్ టైమ్ హీఈస్ అలొకేటింగ్, బట్ హీఈస్ ద బాస్ కదండి, హీ కెన్ డిసైడ్. నువ్వు ఇలా చేయకపోతే నీ ఉద్యోగం పోతుంది అన్నప్పుడే నేరం అవుతుంది. ఇప్పుడు ఆయన టైం ఆయన వాడుకుంటుండు. ఒకటి చేయొచ్చు, ఈ పని యొక్క విలువ 10 లక్షల రూపాయలు, నువ్వు 3 రోజుల్లో చేస్తావా 30 రోజుల్లో చేస్తావా నీ ఇష్టం, కాంట్రాక్ట్ సైన్ చేయన్నారు అనుకోండి. అట్లీస్ట్ ఆ వ్యక్తి యొక్క నిర్ణయం. కానీ నిన్ను ఉద్యోగంలో పెట్టుకుని నీకు పర్ఫార్మెన్స్ రివ్యూలు పెట్టి నువ్వు బాగా చేయలేదు నీ బాసులతో తిట్టించి నీకు ఉద్యోగంలో ఒక హ్యాపీ అట్మాస్ఫియర్ లేకుండా చేసి నువ్వు ఉద్యోగం నుంచి పీకేస్తానన్న కండిషన్స్ క్రియేట్ చేసే బాసెస్ ఉంటారు చూడండి. దట్ ఈస్ నాట్ టాక్సిక్ బాసెస్. దట్ ఈస్ సో రైట్. దీస్ ఆర్ టాక్సిక్ పీపుల్. దీస్ ఆర్, ఇప్పుడు చాలా మంది యాపిల్ కంప్యూటరు జాబ్స్ చాలా గొప్పవాడు అంటారు కదండి. ఇట్లా మాట్లాడే వాళ్ళని జేబులోంచి ఫోన్ తీయమంటే వాళ్ళకి ఎవరి దగ్గర కూడా ఐఫోన్ ఉండదు, ఇక్కడే మాట్లాడుతూ ఉంటారు ఇట్లా ఇష్టం వచ్చినట్టు.